వెల్కమ్ టు పారు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏపీ హైకోర్టు వాళ్ళు అప్లై చేసే ముందు చదవమని చెప్పారు. దాని గురించి ఒక నోటీస్ ఇచ్చారన్నమాట. ఆ నోటీస్లో ఏ వివరణ అనేది చూద్దాం. అయితే దీంట్లో నాకు చాలా డీప్గా ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్ అంతా. అంటే అసలు ఎలాగే అప్లై చేయాలి, చాలామంది చాలా డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లన్నీ మ్యాక్సిమం ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయని నేను ఆశిస్తున్నాను అన్నమాట. వీడియోను పూర్తిగా చూడండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో సబార్డినేట్ వాళ్ళకి డిగ్రీ ఉన్న ఎలిజిబిలిటీ అని చెప్పాను. అంటే సబార్డినేట్ ఆఫీస్కి 10th అంటే 7th పాస్ అయితే చాలు, 8th పాస్ అయితే చాలు. అయితే 7th 8th ఉండదు కాబట్టి మీకు 10th క్లాస్ పాస్ అయినట్టు చూపిస్తారు. ఇంటర్ కూడా పాస్ అవ్వకూడదు, ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యాలి. అంటే ఇంటర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఉంది, ఇంటర్ పాస్ అవ్వని వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. ఓకేనా? డిగ్రీ అండ్ పీజీ అవన్నీ ఉంటే మాత్రం కన్ఫర్మ్గా ఎలిజిబిలిటీ కాదు సబార్డినేట్ ఆఫీస్కి. ఓకేనా? మీకు చాలామందికి దీంట్లో డౌట్లు వస్తుంటే, ఇప్పుడు మేము అప్లై చేయకపోతే వాళ్ళకి ఎలా తెస్తుంది డిగ్రీ ఇంటర్ అని. వాళ్ళు ఎలాగైనా మేబీ వాళ్ళ మ్యాపింగ్ కానీ ఎక్సెట్రా వాళ్ళకు రూల్స్ ప్రకారం వాళ్ళు తెలుసుకోవచ్చేమో. సో తెలుసుకోకపోతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి అంటే మనము 10th అప్లై చేసామనుకోండి, ఇంటర్ లేదని వాళ్ళు చెప్పామనుకోండి, సో నో ప్రాబ్లం. సో వాళ్ళకి ఎలాగైనా తెలుసుకుంది అనుకోండి, అంటే వాళ్ళకి మేబీ బయోమెట్రిక్ బేస్డ్ కానీ ఎక్సెట్రా వెరిఫై చెకింగ్ కానీ ఎలాగో తెలుసుకుంటే మనం ఏం చేయలేం. ఓకేనా? దట్స్ ఇట్. సో మ్యాక్సిమము ఎలా ఉంటుందని పాసిబిలిటీ లేదు. సో ఇంటర్ వాళ్ళు కానీ డిగ్రీ ఉన్న వాళ్ళు కానీ మ్యాక్సిమం పెట్టకపోవడానికే ప్రియారిటీ ఇవ్వండి. సో పెట్టేసిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చునంటే అది మీ ఇష్టం. అదే కానీ అప్లై చేసినప్పుడు మినిమం ఏంటంటే డిగ్రీ పెట్టద్దు. ఒక సబార్డినేట్ పెట్టినప్పుడు ఇంటర్ అంతవరకు పెట్టండి. సో అది కూడా పెట్టకపోవడం మంచిది, పెడితే మీ ఇష్టం. సో అది నేను చెప్పడం అనమాట. మ్యాక్సిమమ్ 10th వరకు, 10th ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. ఇంటర్ ఫెయిల్ అయినా పర్లేదు. ఓకేనా? పాస్ మాత్రం అవ్వకూడదు. ఓకే. సో దాని గురించి ఆ వీడియోలో తప్పు చెప్పడం వల్ల ఇది వీడియో రెక్టిఫై చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం, ఈ వీడియో మనం అప్లై చేస్తున్నప్పుడు ఏ ఇచ్చిన చూద్దాం. చూడండి, ఇక్కడ మెయిన్ వాడు మొజిల్లా ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఎడ్జ్. సో ఈ 3 దాంట్లో ఉండొచ్చు. ఆండ్రాయిడ్ వెర్షన్లో కూడా వచ్చు, iOS వెర్షన్ కూడా ఉండొచ్చు. అంటే సెల్లో కూడా మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. కానీ సెల్లో అప్లై చేయడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చాలా పెద్దది ఉందన్నమాట. సో అన్ని అప్లికేషన్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అంటే 10th, ఇంటర్, ఓబీసీ అన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. సో మీరు ఓబీసీ కూడా ఎవరైనా ఇంతవరకు చేసుకోకపోతే చేయించుకోండి. ఓకేనా? అప్లోడ్ చేయాలి కాబట్టి మీరు కన్ఫర్మ్గా ఓబీసీ మ్యాక్సిమం స్టేట్ వైజ్ కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఓబీసీ కంటే క్యాస్ట్ ఉండాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే, ఇవి వాళ్ళు మెన్షన్ చేశారు వెర్షన్స్ అని. మ్యాక్సిమం అన్ని వెర్షన్స్ అన్నీ ఇప్పుడు వచ్చిన అన్ని సేమ్ వెర్షన్సే, నో ప్రాబ్లం, అయిపోతుంది. దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ విషయం చూడండి, ఇక్కడ చూడండి, క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ది ఎనీ నెంబర్ ఆఫ్ పోస్ట్. ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు, మీకు ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ అప్లై చేసుకోవచ్చు అని చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఇన్ 2 parts ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో OTPR వస్తుంది. ముందు రిజిస్ట్రేషన్ బేసిక్ డీటెయిల్స్ అనేది అన్నిటికీ కామన్ అనమాట. అన్నిటికీ నువ్వు ఎన్ని అప్లికేషన్ పెట్టినా OTPR అనేది ఫస్ట్ కామన్గా ఉంటుంది. ఓకేనా? మీకు ప్రత్యేకంగా ఎలా అప్లై చేయాలని వీడియో అనేది పెట్టమంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. కన్ఫర్మ్ నేను ఎలాగ అప్లై చేయాలనేది చెప్తాను. ఓకే? అదర్వైజ్ అది పెద్ద ప్రాసెస్ అది. సో అంత టైం కూడా ఉండదు నాకు. కొన్ని ఎక్కువ మంది అడిగితే మాత్రం నేను ఎలా అప్లై చేయాలని చెప్తాను. ఓకే? OTPR అనేది కామన్గా ఉంటుంది. తర్వాత సెకండ్ పార్ట్లో స్పెషల్ అప్లికేషన్, ఈచ్ పోస్ట్కి మీరు వేరే అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్యాండిడేట్స్ ఫిల్ ది డీటెయిల్స్, సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫస్ట్, అది ముందు ఉండాలి. దానికి మీకు ఒక ఐడి వస్తుంది. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది, అండ్ పాస్వర్డ్ కూడా వస్తుంది. మొబైల్ ఐడికి ఈమెయిల్ ఐడి, ఈ 2 ఇంపార్టెంట్. మొబైల్ ఐడి, ఈమెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్గా ఉంటుంది అనమాట. క్యాండిడేట్ యూజెస్ OTPR ఐడి అండ్ పాస్వర్డ్ లాగిన్ అప్లై ఫర్ ది పోస్ట్. ఆ 2 అనేది ఏ అప్లైకైనా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మీరు అప్లై చేసుకోవాలి. వన్స్ రిజిస్ట్రేషన్ డన్, ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోతే కెనాట్ బి చేంజ్డ్. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే మాత్రం చేంజ్ చేయడం అవ్వదు అంటున్నారు. క్యాండిడేట్ సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అప్లికేషన్ ఫర్ ది ఈచ్ పోస్ట్ అండ్ ఆల్సో సెపరేట్ ఫీజ్ ఫర్ ఈచ్ అప్లికేషన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్కి పెట్టారనుకోండి, జూనియర్ అసిస్టెంట్ పెట్టారనుకోండి. ఓకేనా? సో జూనియర్ అసిస్టెంట్కి ఎగ్జామినర్కి పెట్టుంటే రెండింటికి వేరు అప్లికేషన్ పెట్టుకోవాలి. OTPR అనేది కామన్, అది అన్ని బేసిక్ డీటెయిల్స్. ఆ తర్వాత part 2 అనేది మారుతూ ఉంటుంది. సో దీనికి 800 అయితే 800, దానికి 800. సో కన్ఫామ్గా మీరు 2 వేరుగా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్స్ క్యాండిడేట్ ఈజ్ డన్, డీటెయిల్స్ కెనాట్ బి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వైల్ అప్లికేషన్ ఈచ్ పోస్ట్ డిస్టేట్ కూడా మార్చుకోవచ్చు అనమాట.
డిస్ట్రిక్ట్ కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్ట్రిక్ట్ అనేది ఒక డిస్ట్రిక్ట్లో పెట్టారు, జూనియర్ అసిస్టెంటే మీరు వైజాగ్ అనుకోండి, వైజాగ్ పెట్టారు. ఆ తర్వాత వేరే డిస్ట్రిక్ట్ కూడా పెట్టాలనుకుంటే అప్పుడు వేరే డిస్ట్రిక్ట్లోన మీరు వేరే మళ్ళీ అప్లికేషన్ నింపేసి 800 రూపీస్ మళ్ళీ ఈచ్ పోస్ట్, దానికి కూడా వేరే డబ్బులు అనేది పెట్టుకోవాలన్నమాట. ఫీజు అనేది వేరే పెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. మీరు ఒక పోస్ట్కి ఎన్ని డిస్ట్రిక్ట్లు పెట్టుకుంటే అన్నిసార్లు ఫీజు కట్టాలి, ఓకేనా. మళ్ళీ ఎన్ని పోస్టులు పెట్టుకుంటే అన్ని ఫీజులు కట్టాలన్నమాట. సో అర్థమైంది పాయింట్ అక్కడ. ఇది అంటే మీరు ఒక పోస్ట్కి పెడితేనే 800 రూపాయలు, అలాంటిది ఎన్ని పోస్టులు పెడితే అంత వేస్ట్, మళ్ళీ ఎన్ని డిస్ట్రిక్ట్లు పెడితే అంత అమౌంట్ అనమాట. దీనికి ఎలాగ తీస్తారనేది కూడా వివరించాడు. అసలు ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ అప్లై చేస్తాము, ఇంకో డిస్ట్రిక్ట్కి అప్లై చేసినప్పుడు అది ఎలా తీస్తారని కూడా మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వైజాగ్ డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయ్యారు, అదే రాశారు, అవ్వలేదంటే అదర్ డిస్ట్రిక్ట్లో ఓపెన్లో వస్తారనమాట. ఓపెన్లో సెలెక్ట్ ఎలా చేస్తారంటే ఓకే, అది పెద్ద ప్రాసెస్. అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు 20%, 80% అని, అది ఒక పెద్ద ప్రాసెస్, ఓకేనా. అది సెపరేట్ వీడియో నేను చేస్తాను, నో ప్రాబ్లం. నెక్స్ట్ మీరు జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఏది ఉందో అది మీరు చూసుకోవాలన్నమాట. జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ 13 డిస్ట్రిక్ట్లోన ఏ డిస్ట్రిక్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు పాత డిస్ట్రిక్ట్ల ప్రకారం మాత్రమే ఇది అప్లై చేయాలి, ఓకేనా. పాత డిస్ట్రిక్ట్లు ఏ ఉంటుందో దాని ప్రకారం మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్ల ప్రకారం కాదు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ సేమ్ అప్లికేషన్ ప్రాసెస్, ఓటీపీఆర్ వస్తుంది, ఫోటో అప్లోడ్ చేయాలి, ఇవన్నీ ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, కంప్లీట్ A and B అప్లై అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ ఏమో అప్లై అవుతుంది, ఎలిజిబిలిటీ పోస్ట్. ఈ 4 ఉన్నాయి చూసారా, స్టెనోగ్రాఫర్కి, జూనియర్ అసిస్టెంట్కి, టైపిస్ట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి. ఈ 4 ఒకే ఎగ్జామ్ ఉంటుంది, ఓకేనా. ఈ 4 ఒకే ఎగ్జామ్ ఉంటుంది. అది మీకు డౌట్ రావచ్చు, నేను జూనియర్ అసిస్టెంట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి రెండింటికి నేను అప్లై చేశాను వేరుగా, అయితే ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది. దానికి ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చారు, చెప్తాను, ఓకేనా. ఇప్పుడు దేర్ షల్ బి 1 కామన్ టెస్ట్ ఫర్ ది ఎగ్జామినర్కి, కాపీయిస్ట్కి, రికార్డ్ అసిస్టెంట్కి. అంటే ఇవన్నీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేవి, ఇవి ఇంటర్ క్వాలిఫికేషన్, ఇవి 10th బిలో 10th, ఓకేనా. ఈ 3 ఒక ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారనమాట. అయితే ఇప్పుడు స్టార్లోనే చూస్తారా, వీటికి స్కిల్ టెస్ట్ ఉంటాయి, కాపీయిస్ట్కి ఇవన్నిటికీ హైర్ లెవెల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు చాలామందికి ఇదేంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే టైపింగ్ ఉన్నట్టు కాదు, హైర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అది మేజర్ ఇంపార్టెంట్, హైర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. చూడండి, ఒక క్యాండిడేట్ హూ అప్లై ఫర్ ది 1 more పోస్ట్ ఫాలింగ్ అండర్ ది 1 కామన్ టెస్ట్ షాల్ బి రిక్వైర్డ్ టేకిన్ ది టెస్ట్ వన్స్ ఓన్లీ. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ ఉన్నారు, ఓకేనా. రెండింటికి వేరు అప్లికేషన్ పెట్టారు. అలాంటప్పుడు ఎగ్జామ్ కూడా ఒకటే అవుతుంది అంటున్నారు, రెండింటికి వేరు అవ్వదు అంటున్నారు, ఓకేనా. రెండింటికి వేరు అవ్వదు. అప్పుడు ఎలా తీస్తారంటే ఇది వేరే మెరిట్ లిస్టు, దీన్ని వేరే మెరిట్ లిస్టు ఉంటుంది, ఓకేనా. సో అప్పుడు దీంట్లో సెలెక్ట్ అయిన దీంట్లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఓకే. రెండింటిలో సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, అంటే దీంట్లో మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిపోయి దీంట్లో, అప్పుడు మీ ఇష్టం దేనికి వెళ్తారా అన్నది, ఓకేనా. కామన్గా మాత్రం లిస్ట్ ఎలా తీస్తారు, మేబీ నాకు అనుకుంటున్నాను జూనియర్ అసిస్టెంట్ అంతా ముందు తీసేసి తర్వాత మిగతా వాళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్ తీయచ్చేమో మేబీ. అంటే ప్రిఫరెన్స్ బేస్డ్ ఇస్తారని ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మెరిట్ లిస్ట్ మాత్రం వేరే తీస్తామన్నారు, కానీ ఏ ప్రిఫరెన్స్ మీద తీస్తారనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకుంటుంది ఏమంటే ఫస్ట్ ఎక్కువ మంది ప్రిఫరెన్స్ జూనియర్ అసిస్టెంట్కి ఇస్తారు కాబట్టి జూనియర్ మెరిట్ లిస్ట్ అని తీసి మిగతా స్కోర్ అంతా కూడా ఫీల్డ్ అసిస్టెంట్కి ఇస్తారని నా అనుకుంటున్నాను, ఓకేనా. సో అది ఎలా ఉంటుంది అనేది చెప్పలేం, వాళ్ళు అంటే మళ్ళీ ప్రిఫరెన్స్ చూస్తారు, మళ్ళీ దీంట్లో కామన్గా ఉన్నారా లేదా అనేది వాళ్ళు మేబీ వేరే తీస్తారేమో అని నేను అనుకుంటున్నా, ఓకే. సో దేర్ షాల్ బి డన్ కామన్ ఎగ్జామ్ టెస్ట్ ఫర్ ది ఈ పోస్టులకి సేమ్ ఉంటుంది. సో ఇది ఎలా తీస్తారని మేబీ వాళ్ళు తర్వాత క్లారిఫై ఇవ్వచ్చేమో మేబీ. సో ఇది మెరిట్ లిస్ట్ చూడండి, ఇక్కడ చూడండి, మెరిట్ లిస్ట్ ఫర్ ది ఈచ్ పోస్ట్ విల్ బి ప్రిపేర్డ్ సపరేట్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్, ఓకే. సపరేట్గా తీస్తామంటున్నారు ఒకే ఎగ్జామ్ అయినప్పటికి కూడా, ఓకే. ఇది అప్లికేషన్ ఎలా నింపాలి అవన్నీ ఉన్నాయన్నమాట, ఓకే. ఇది మాన్యువల్, మీరు చూడండి కామెంట్స్ వస్తే నేను చెప్తాను కదా, మీ ఎక్కువ మంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పమని అడిగితే కన్ఫర్మ్గా నేను చెప్తాను. అదర్వైజ్ మిగతా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కూడా దీన్ని అప్లోడ్ చేయొచ్చు, ఎలాగ అప్లై చేయాలన్నది. సో మీరు కూడా ఒక ఓన్గా వాళ్ళు చెప్పిందని కాకుండా మీరు కూడా చదవండి, ఎందుకంటే ఒక అప్లికేషన్ ఈ మధ్యన చాలా వరకు రిజెక్ట్ అవుతున్నాయి. సో దట్స్ వై నేను చెప్పేదండి, మీరు ఓన్గా మాత్రం చేయాల్సి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ రాయండి, ఇంకేమైనా తప్పులు ఉంటే నేను రెక్టిఫై చేస్తూ నెక్స్ట్ వీడియో చేస్తాను.
అండ్ చాలామంది ఫ్రెండ్స్ కూడా సబార్డినేట్ ఆఫీస్ గురించి సబార్డినేట్ పోస్ట్ గురించి కామెంట్ సెక్షన్ రాశారు. థ్యాంక్ యూ. అలాంటి మంచి కామెంట్స్ కూడా ఒక రకంగా నేను రెక్టిఫై చేసుకోగలిగాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.